పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకం. గోళ్ల రాజేష్. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే రుచికరము, శుచికరమైన ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు. రూపాయికే రుచికరమైన ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పుతో మా కడుపు నింపుతున్న గోళ్ల రాజేష్ సేవానిరతిని కొనియాడుతున్న పేద ప్రజలు. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే ప్లేట్ చపాతీ, కర్రీ ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన చపాతీ కౌంటర్ను కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ అర్షద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాషా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ప్రస్తుతం విశాలాక్షి పేరిట పేద ప్రజలకు చపాతీ, కర్రీ, పప్పును రూపాయికే అందించడం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చపాతీ కౌంటర్ కొనసాగుతుందని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూపాయికే 2 చపాతీ, కర్రీ, పప్పు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజల కోసం, కడుపు నిండడం కోసం ఈయన చేసే మంచి కార్యక్రమాలలో ఇదొకటి. అనేక కార్యక్రమాలు మంచి కోసం చేసినటువంటి ఈ గోళ్ల రాజేష్ నంద్యాల వాసి కావడం, మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కావడం చాలా అదృష్టము. ఈ నంద్యాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ, అలాగే గతంలో 20 సంవత్సరాల కిందట ఎస్పీ రెడ్డి గారు ఇదే పథకం ప్రారంభం చేసినారు. ఆయన రూపాయికే రొట్టె పప్పు అని. ఆ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి రూపాయికే భోజనం కూడా పెట్టినారు. ఇలాగే కొనసాగి ఆయన చైర్మన్ పదవి కాడి నుంచి ఎంపీ వరకు స్థానానికి తీసుకెళ్ళిపోయింది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఆయనకు ముందు నడిపింది. కాబట్టి ఈయన కూడా ఉత్తర్వుల్లో మనకు రాజకీయంగా కానీ వ్యాపారంలో కానీ ప్రజలకు ఇలాగే సేవలు చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి ఎదిగిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అర్షద్. నంద్యాల ప్రజలకు శుభపరిణామము, మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త మంచి దయార్థ హృదయంతో గతంలో నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు మన గోళ్ల రాజేష్ గారు. గతంలో చూసుకుంటే కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున దాదాపు 4 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో వాళ్లకు కూడా ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2 విడతలు అయిపోయాయి. అదేవిధంగా నిరుద్యోగ ఉపాధి వికాస వృత్తి కూడా మేము అందించడం జరిగింది విద్యార్థులకు. ఈరోజు ముఖ్యంగా విశాలాక్షి పథకం ద్వారా కేవలం రూపాయికే ఒక ప్లేటు పుల్కా, కర్రీ, దాల్ కేవలం రూపాయిగా అందిస్తున్నాము. నంద్యాల పట్టణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి మంచి సంకల్పం, దృఢ సంకల్పంతో అన్నగారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నంద్యాలకు ఎవరైనా మన జిల్లాగా అయింది కాబట్టి ఏదైనా కార్యం కోసము, పనుల కోసము కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు వస్తుంటారు. సో వారికి హోటల్ పోయి తినాలంటే ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ విధంగా లేకుండా కేవలం రూపాయికే ఒక ప్లేట్ పుల్కా, కర్రీ, పప్పు అందిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, ఇది నిరంతరంగా విశాలాక్షి ఆశీస్సులతో, ఆ తల్లి ఆశీస్సులతో కొనసాగుతుందని, ఆ విశాలాక్షి దేవి కూడా మన గోళ్ల రాజేష్ గారికి అన్ని విధాలుగా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే. విశాలాక్షి అనే పథకం ద్వారా పేదల కడుపు నింపే ఉద్దేశంతో రూపాయికే ఒక ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ నంద్యాల పట్టణ ప్రజలకు తన వంతుగా సహకారము, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉచితంగా కౌలు రైతులకు 3,000 రూపాయలు అయితేనేమి, అలాగే వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 అయితేనేమి, అలాగే నిరుద్యోగులు 2,000 రూపాయలు కూడా గతంలో ఇచ్చినాడు. ఇప్పుడు ఈరోజు నూతనంగా విశాలాక్షి అనే పథకం ద్వారా ప్రతి పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో గతంలో ఎస్పీ రెడ్డి రొట్టె పప్పు ఇచ్చినట్లు ఈయన మదర్ తెరీసా స్ఫూర్తితో రూపాయికి 2 చపాతీలు, కర్రీ, అలాగే పప్పు కూడా ఇస్తున్నాడు. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతూ, అలాగే నంద్యాల పట్టణ ప్రజల తరఫున గోళ్ల రాజేష్ గారికి, అలాగే ఇక్కడ సమన్వయకర్త నూర్ భాషా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పాలా అన్న? గోళ్ల రాజేష్
అనే మంచి ₹1 2 రొట్టె కర్రీ చాలా మంచిది, బాగుంది. నేను ఆటో దొరుకునే మనిషిని. ₹1 బాగా చాలా మంచిగా పెట్టినారు. అన్నమైన గోనమైన చాలా మంచి పని గోన రాజేష్ అన్న చాలా మంచి ఫుడ్ ఏర్పాటు చేశాడు. మేము ఇక్కడనే ఆటోలకు వర్క్ చేసుకుంటాము. ₹1 దొరకడం వాటర్ ప్యాకెట్కు దొరకడం లేదు. చాలా మంచి ఫుడ్ పెడుతున్నాను అన్నకు మా సలహా ఉన్నాను.